కోనసీమ జిల్లాలో మరోసారి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మంటలు కూడా పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం గ్రామాన్నంతటినీ ఖాళీ చేయిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లీకేజ్ని అరికట్టేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. సో ఈ అనుకున్నంత ప్రమాదం కూడా ఇక్కడ జరిగిన పరిస్థితి చూస్తున్నాం. ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ తర్వాత అక్కడ పూర్తిగా మంటలు అంటుకున్నాయి. ఒక బావిగా దీన్ని చెప్తున్నారు. ప్రస్తుతం దీన్ని క్లోజ్ చేయడం ఓఎన్జీసీ అధికారుల ముందున్న పెద్ద టాస్క్గా చెప్పుకోవచ్చు. మా కరెస్పాండెంట్ హరీష్ జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి, మొత్తం అంతా అక్కడ ఎవాక్యుయేషన్ జరిగిందా, కంప్లీట్ అయిందా? ప్రస్తుతం సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? ఒక ఫైర్ ఇంజిన్ మాత్రం విజువల్లో కనబడుతోంది. ఈ వెల్లోంచి వచ్చిన గ్యాస్ ఉందో బ్లోఅవుట్ కింద మారిపోయింది. బయటికి దూసుకొస్తున్న గ్యాస్ కి కనీసం నిప్పు తగిలితే అది బ్లోఅవుట్ కింద మారిపోతుంది. బ్లోఅవుట్ అంటేనే కోనసీమ జిల్లాలో మొత్తం వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాయి. ఎందుకంటే గతంలో జరిగిన పాసర్లపూడి ఇన్సిడెంట్ ఇంకా మర్చిపోలేదు. 1995లో జరిగింది. 30 సంవత్సరాల క్రితం జరిగినా సరే ఇంకా కొన్ని నెలల పాటు దానికి వెల్ క్యాప్ బిగించడానికి అతిపెద్ద సమస్య ఏర్పడింది. ఇంటర్నేషనల్ నిపుణులు తీసుకొచ్చి ఆ వెల్ క్యాప్ బిగించడం జరిగింది. ఈ లోపు ప్రాణ నష్టం అప్పుడు జరగకపోయినా కొన్ని వందల ఎకరాల్లో కొబ్బరి తోటలు అయితే కాడి మాడి మసైపోయాయి. అదేవిధంగా ఎంతో ఆస్తి నష్టం అయితే సంభవించింది. దాదాపు కొన్ని నెలల పాటు ఆ ప్రక్రియ అయితే కొనసాగింది. కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ కూడా పూర్తిగా మంటలో కాలిపోయింది. ఇంత జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరిగిన సంఘటన దృష్ట్యా చూస్తే ఇది సింగిల్ గంటలో అయినా సరే గ్యాస్ ఫోర్స్ గా బయటకు వస్తుంది. దానికి నిప్పు తగ్గడంతో ఒకసారిగా బ్లోఅవుట్ గా మారిపోయింది. ఆ వచ్చే ఫోర్స్ గా బ్లోఅవుట్ కింద మారింది. దాంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల దాదాపు 300 మందిని కుటుంబాన్ని ఖాళీ చేసేసి అక్కడి నుంచి అయితే పూర్తిగా పంపించడం జరిగింది. మొత్తం దాదాపు గ్రామం అంతా మనుషులతో పాటు పశువులు కూడా ఖాళీ చేసేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా ఓఎన్జీసీ అదేవిధంగా పోలీసులు అడుగులకు తీసుకున్నారు. ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ టీంలు సాధారణంగా గ్యాస్ రిలీజ్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడమే కాస్త సులభం. ఒకసారి అది బ్లోఅవుట్ గా మారితే దాని ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కనీసం మంటం దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ టీమ్స్ మాత్రమే దాని జోలికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకమైన సూట్లో దానికి వెళ్ళి ఆ బోల్ట్ బిగించి ఆ క్యాప్ ని వెనక్కి మూత బిగించే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. దానికి కూడా చాలా పెద్ద ప్రహసనం, పెద్ద ఎక్విప్మెంట్ కూడా కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓఎన్జీసీ ఇప్పుడు దానికోసం ప్రిపేర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇది ఎప్పుడు ఆర్పగల విషయం మీద అయితే ఎవరికి స్పష్టత లేదు. ఎందుకంటే గ్యాస్ ఫోర్స్ గా బయటకు వస్తుంది. దాంతో పాటు మంటలు కూడా ఎగసి పడుతున్నాయి. ఇప్పుడు ఆ వెల్ క్యాప్ మూసేందుకు పెద్ద ఎత్తున అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల అందరినీ 100 మీటర్ల దూరం వరకు ఖాళీ చేయించేశారు. మొత్తం ఆ ప్రాంతం అంతా అధికారులు అదుపులోకి తీసుకుని ఈ మంటలు ఆపే ప్రయత్నం అయితే ప్రారంభించారు. రైట్, అంటే రెండు ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు అధికారుల ముందున్నది. ఏదర్ దీనికి క్యాప్ వేయాలి, లేదంటే మొత్తం అందులో ఉన్న గ్యాస్ అంతా కూడా మండి వెళ్ళిపోవాల్సింది. అంతకు మించి వేరే ఆల్టర్నేటివ్ ఏం కనబడట్లేదు. అది చాలా పెద్ద ప్రక్రియ బిందు. ఎందుకంటే ఒక్కసారిగా భూమిలో కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉంటుంది. అంతా బయటకు వచ్చి బర్న్ అయితే అవ్వడం జరిగితే దానికి చాలా పెద్ద ప్రాసెస్ కొన్ని నెలల పాటు సాగుతుంది. గతంలో జరిగిన పాసర్లపూడి ఇన్సిడెంట్ ఇదే విధంగా జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ కానీ ఇప్పుడు ఎక్విప్మెంట్ గా పోలిస్తే చాలా వరకు ఈ వెల్ క్యాప్ ను త్వరగా బిగించే అవకాశం అయితే ఉంటుంది. ఆ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్ హరీష్. కోనసీమ జిల్లాలో మరోసారి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద గ్యాస్ లీక్ అవుతోంది. గ్యాస్ లీకేజ్ పై ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. కోనసీమ జిల్లాలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఈ గ్యాస్ లీకేజ్ పై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఈ గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు.
చూస్తున్నాం కోనసీమ జిల్లా మలికిపురం సమీపంలో భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఆ గ్యాస్ వ్యాపించడం చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ హరీష్ తో మాట్లాడదాం. హరీష్, చెప్పండి, కొంత భారీగానే లీక్ అవుతున్నట్టుంది. మొత్తం గ్యాస్ కమ్మేసింది ఈ ప్రాంతం అంతా కూడా. ఏమైనా తక్షణ సహాయక చర్యలు చేపట్టారా? వాటర్ చల్లటం లాంటిది ఏమంటున్నారు ఓఎన్జీసీ అధికారులు? తరచూ ఈ గ్యాస్ లీకేజ్ జరుగుతోంది కదా. కోనసీమలో ఓఎన్జీసీతో పాటు ఇతర కంపెనీలు కూడా గ్యాస్ సహజవాయు అదేవిధంగా చీమలు కూడా వెలికి తీసే కార్యక్రమం జరుగుతుంది గత 40 సంవత్సరాలుగా. ముఖ్యంగా ఒక కోనసీమలోనే ఓఎన్జీసీకి సంబంధించి 200కు పైగా బావులు ఉన్నాయి. సహజవాయువు కానీ చమురు కానీ రెండిట్లో ఏదో ఒకటి అయితే పూర్తి స్థాయిలో లభ్యమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రాంతంలో అయితే ఇరుసుమండ, మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఒక వెల్ అయితే అక్కడ ఓఎన్జీసీ తవ్వటం జరిగింది. అది రన్నింగ్ లో సహజవాయు ఉత్పత్తి అయ్యే బావి ఒక్కసారిగా అందులో ఆగిపోవడంతో దాని పునరుద్ధరించి ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఈ చర్యలో భాగంగా పనులు కొనసాగుతుండగానే ఒక్కసారిగా గ్యాస్ బయటికి రావడం జరిగింది. అది ఎంత భారీగా స్థాయిలో వచ్చినట్టు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి కూడా కమ్మేసింది. సాధారణంగా ఇది మీథేన్ గ్యాస్ P4H4 మీథేన్ గ్యాస్ గాలి కన్నా చాలా తేలిగ్గా ఉంటుంది, సాధారణంగా పైకి పోతుంది. కానీ అక్కడ ఉన్న వాతావరణ దృష్ట్యా పూర్తిగా సమీపంలోనే గ్రామం ఉంటే చుట్టుపక్కలంతా కూడా తోటలు ఉంటాయి, కొబ్బరి తోటలు, అదేవిధంగా పంట పొలాలు కూడా ఉన్నాయి ఆ ప్రాంతంలో. దాంతో గ్యాస్ అంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టేసింది. 2014లో నగరం ప్రాంతంలో కూడా ఒకసారిగా ఓఎన్జీసీ గెయిన్ పైపులు తగిలిపోవడం వల్ల గ్యాస్ భారీగా రావడం, అదే ప్రాంతంలో నిప్పు చెలరగడంతో భారీ బ్లాస్ట్ జరిగింది, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇక్కడ కూడా ఇరుసుమన్న కూడా గ్రామస్తులంతా తీవ్ర భయాందోళన లోనయ్యారు. ఎందుకంటే గ్యాస్ సాధారణంగా పైకి పోతుంది, వాతావరణం కలిసిపోతుంది. అయితే ఇప్పుడు చుట్టూ పట్టేటు గ్రామాలు సమీపంలోనే ఉంటాం. ఇంకా ఓఎన్జీసీ అధికారులు టీమ్స్ అన్ని పనిచేయడంతో గ్రామస్తులంతా తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా వాళ్ళకున్న ఆరోగ్య వ్యాధులతో ఏవైతే ఉన్నో వాటిని అన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ గ్యాస్ ప్రాంతాలకు ఏదైతే బాధిత దగ్గరగా ఉన్నారో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇవ్వడం ఇప్పటికే దాన్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సాధారణంగా వెల్స్ లోంచి భారీ స్థాయిలో గ్యాస్ వస్తుంది. ఇది అదుపు చేయకపోవడం వల్లే గతంలో కూడా బ్లోఅవుట్ సంభవించింది. దాంతో ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ టీమ్స్, ఇతరత్ర అగ్నిమాపక శాఖ, దాంతో పాటు అధికారులు కూడా నిర్వహణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే బావిని అదుపు చేసి గ్యాస్ నిలిచేసే ప్రయత్నం అయితే చేపట్టారు. కానీ ఎక్కడైనా చిన్న తేడా జరిగినా కూడా ఇదంతా కొంత పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది కదా హరీష్, ఆ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవైపు గ్యాస్ బావిలోంచి గ్యాస్ బయటకు వస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో జనావాసాలన్నీ ఖాళీ చేయిస్తారు. ఎక్కడ నిప్పు రోగం రాకుండా చూసుకుంటారు. ఎందుకంటే అది వచ్చిందంటే పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది, తొలి ప్రమాదం కూడా సంభవిస్తుంది. అందుకే చుట్టుపక్కల ప్రాంతాలు ఇళ్లంతా సైతం అందరూ ఖాళీ చేసి పంపించేస్తున్నారు. దాంతో పాటు నిరంతరం వాటర్ క్యాన్లతో వాటర్ ఎప్పటికప్పుడు దాని మీద వేస్తూ ఉంటారు. పూర్తి స్థాయిలో ఎక్కడైనా మంట చెలరేగితే వెంటనే దాన్ని కంట్రోల్ చేసే ఫైర్ ఫైటింగ్ టీమ్స్ ని, అదేవిధంగా ఫోన్స్ ని అందుబాటులో ఉంచుతారు. ఓఎన్జీసీ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటుంది. సాధారణంగా పైప్ లైన్లు పగలడం వల్ల, లేదంటే ఈ బావుల్లో ఉత్పత్తి అవుతున్న బావులు గ్యాస్ ఉత్పత్తి అయ్యే బావుల్లో డిఓపి అంటారు క్యాప్లు సక్రమంగా నిర్వహించలేకపోవడం వల్ల ఈ ఫోర్స్ గా ఈ బయటకు రావడం. హరీష్, ఆ చుట్టుపక్కల ఎవరిని కదిలించినా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పురాతనమైనవి అయిపోయాయి, అందుకే తరచూ లీకేజ్లని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా చెప్తుంటారని. వీళ్ళందరూ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ కి చెందిన వాళ్ళు. నగరం ప్రమాదం తర్వాత కానీ అంతకు ముందు కానీ వీటి తర్వాత ఏమన్నా కొంతవరకైనా జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందా? ఓఎన్జీసీ అనే కాదు, మిగతా సంస్థలు కూడా ఇంకా 2-3 ఉన్నట్టున్నాయి కదా అక్కడ గ్యాస్ ఉత్పత్తి చేసే సంస్థలు ఈ బేసిన్ లో. రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వెల్స్, ఓఎన్జీసీ ఆధ్వర్యంలోని వెల్స్ ఏర్పాటు చేస్తారు. ఇదంతా ఆన్ షోర్ లో జరుగుతుంది. అంటే భూమి మీద జరిగే ఎక్స్ప్లోరేషన్ లో భాగంగా ఎక్కడికక్కడ రిగ్లు ఏర్పాటు చేసి ఎక్కడికి గ్యాస్ కానీ అదేవిధంగా చమురు కానీ దొరుకుతుందో అక్కడ వెల్ ఏర్పాటు చేసి బయటకు తీయడం జరుగుతుంది. రెండోది, ఈ ఓఎన్జీసీ వెలికి తీసిన గ్యాస్ ని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పైప్ లైన్ ద్వారా అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తారు. లాస్ట్ టైం ఏదైతే నగరం గ్రామంలో ఇన్సిడెంట్ జరిగిందో అది గ్యాస్ పైప్ లైన్ పైప్ లైన్ పగలడం వల్ల జరిగింది. ప్రస్తుతం అయితే వెల్ నుంచి గ్యాస్ వస్తుంది. వెల్ నుంచి సాధారణంగా భూమి అడుగు పొరంలో ఎంత గ్యాస్ ఉంటుందో ఆ వెల్ ద్వారా ఎంత బయటకు వస్తుంది అనే విషయం అయితే స్పష్టత ఉండదు. ఇమీడియట్ గా దాన్ని ఏదో రకంగా అదుపు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే పైప్ లైన్ లో సమస్య చేస్తే వాల్వ్స్ క్లోజ్ చేస్తే రెండు వైపులా ఆ గ్యాస్ నిలుపుగా వెంటనే జరిగిపోతుంది. ఈ వెల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే వెల్ క్యాప్స్ అక్రమంగా బిగించి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇటువైపు నుంచి కూడా గ్యాస్ బయటకు రాకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే గ్యాస్ అలా బయటకు వస్తూనే ఉంటుంది. అది చాలా ఫోర్స్ గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విపరీతమైన ఒత్తిడితో గ్యాస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
భూమిలో నుంచి వచ్చే ఈ వెల్ కి సంబంధించి ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోకపోతే గ్యాస్ విస్తృతంగా బయటకు వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటూ ముఖ్యంగా స్థానికులు అక్కడి నుంచి అయితే పంపించేయడం జరిగింది. చుట్టుపక్కలంతా ఖాళీ చేయించి పశువుల్ని మనుషుల్ని అందరినీ అక్కడి నుంచి తరలించేసి ఈ చర్యలు ప్రారంభించారు, రక్షణ చర్యలు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.